దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి పేరట మీకందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన ఆరాధించుట కొరకు మరొక ప్రత్యేకమైన అంశాన్ని మనము నేర్చుకోబోతున్నాము. అంశం ఏమనగా, దేవుడు మౌనములోను ఆశ్చర్యకరుడే. మౌనములోను ఆశ్చర్యకరుడే. మన దేవుడు మౌనంగా ఉన్నా కూడా ఆ మౌనంలో కూడా అద్భుతాలు జరిగించేవాడు, చేసేవాడు. కానీ మన జీవితంలో మనం ఏం కోరుకుంటామంటే, దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడాలని కోరుకుంటాం, దేవుడు ఎప్పుడు కార్యాలు చేస్తూ ఉండాలని కోరుకుంటాం. కంటికి కనబడనప్పుడు ఆయన ఏమి పని చేయట్లేదని మనం అనుకుంటాం. అందుకే ప్రభు ఈ వర్తమానాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. మన జీవితంలో ప్రభు మౌనంగా ఉన్నట్లుగా అనిపించిన సమయాల్లో కూడా ఆయన మన పనిలోనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన పనిలోనే ఉన్నాడు. ఆయన మాట్లాడినప్పుడే కాదు, ఆయన మౌనంగా ఉన్నప్పుడు కూడా కార్యాలు చేస్తూనే ఉంటాడు, కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే ఆయన నిజానికి మాట్లాడే దేవుడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కానే కాదు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఆయన స్వస్థపరచకుండా ఉండే దేవుడు కానే కాదు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, కానీ అద్భుతాలు చేయలేని దేవుడు అన్నట్టుగా కొన్నిసార్లు మన జీవితంలో కనబడుతూ ఉంటాడు. స్వస్థపరిచే దేవుడు ఎందుకు స్వస్థపరచకుండా ఉన్నాడు? అద్భుతాలు చేసే దేవుడు ఎందుకు అద్భుతాలు చేయకుండా మౌనంగా ఉన్నాడు? మాట్లాడే దేవుడు మౌని అయి ఎందుకున్నాడు అంటే, ఆ సమయంలో మౌనంగా ఉండుట ద్వారా జరిగే కార్యాలు జరగాలి గనుక. హల్లెలూయా. ఆయన మౌనముగా ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని విశేషణమైనటువంటి అద్భుతాలు జరుగుతాయి. అందుకే ఆయన మౌనంగా ఉంటాడు. చూడండి, పగల్నే మొత్తం పెడితే చాలా బాగుండేది అనుకుంటాము, కానీ మనుషులు మిషన్లు అయిపోయేవారు కదా, యంత్రాలుగా మారిపోయేవారు. అంటే రాత్రి కూడా పగలే అవుతే పగలు కూడా పని చేస్తూనే ఉండేవారు, త్వరలోనే చనిపోయేవారు. కొంతమంది డాక్టర్లు చెప్పింది నేను విన్నాను, సరైన నిద్ర లేకపోతే ఆయుష్ సగం చస్తుంది అని చెప్పాడు ఆయన. భయం వేసింది. అర్థమైందా? కాబట్టి మనకు విశ్రాంతి, రెస్ట్ చాలా అవసరం. అందుకే దేవుడు రాత్రి పగల్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో సుఖము యొక్క విలువను, మేలు యొక్క విలువను మరి మనం తెలుసుకోవడానికి సుఖ దుఃఖములను కూడా జతపరిచి ఉన్నాడని ప్రసంగి రాస్తాడు, ప్రసంగి గ్రంథంలో. మనం అర్థం చేసుకోవాలి, ఆయన మౌనముగా ఉన్నప్పుడు మనం అది చాలా కష్టంగా భావిస్తాం, చాలా ఇరుకైన పరిస్థితిగా భావిస్తాం. అది మనము ఎదుర్కోలేని పరిస్థితిగా, ప్రతికూలమైనదిగా భావిస్తాం, దాన్ని ఎదిరిస్తాం, దానికి వ్యతిరేకంగా నిలబడతాం. కానీ ఆయన మౌనములో కూడా ఆయన కార్యాలు జరిగిస్తాడు. అప్పుడేమైనా కూర్చొని లేడు, ఆయన ఇంకా విశేషమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే కొన్ని వాక్యాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 64వ అధ్యాయము యెషయా గ్రంథము మీరు చూడగలిగినట్లయితే కొన్ని వాక్యాలు త్వరగా మనము జ్ఞాపకం చేసుకుందాం. 64వ అధ్యాయము యెషయా గ్రంథము 64:12 మనము చూసినట్లయితే 12వ వచనం మనం చూద్దాం, లేదా 10వ వచనం నుండి, నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను, యెరూషలేము పాడాయను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరము, మా శృంగారమైన మందిరము అగ్నిపాలయను. మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయెను. యెహోవా, వీటిని చూచి ఊరకుందువా? మౌనముగా ఉందువా? అత్యధికముగా మమ్మును శ్రమ పెట్టుదువా? భక్తులు కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. ఎన్ని విషయాలు చెప్పాడంటే, అసలు శృంగారమైనటువంటి మందిరము, మనోహరమైనటువంటి మందిరము, నిన్ను ఆరాధించుటకు మేము మీరు మాకు అవకాశం ఇస్తే కట్టుకున్న మందిరం పాడైపోయింది ప్రభువా. నీ ప్రజలు పాడైపోయారు. సియోను పాడైపోయింది నాయన. పరిశుద్ధ పట్టణము బీడు భూమిగా మారిపోయింది నాయన. నువ్వెందుకు ఊరుకున్నావు? నువ్వెందుకు మౌనంగా ఉన్నావని మరి అనేటువంటి ఆ ప్రార్థన, మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. చివరిలో మాట అన్నాడు, నన్ను బాగా ఆకర్షించింది ఏంటంటే, అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెట్టుదువా అంటే అర్థం ఏంటో తెలుసా? దాని లోతు ఏంటో తెలుసా? అత్యధికముగా మమ్మల్ని శ్రమ పెడతావు అనగా, శ్రమ ఓవైపు ఉంటే ఇంకా నువ్వు మాట్లాడుకుంటున్నావు చూసావా, అది పెద్ద శ్రమ మాకు. ఇది భక్తుని యొక్క ఉద్దేశం.
శ్రమలు ఉన్నా, కష్టాలు ఉన్నా, ఆ పరిస్థితుల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటే మనం కొంత ఊరట పొందుతాం, కొంత ధైర్యం తెచ్చుకుంటాం. ఆ విధంగా ప్రభు మాట్లాడాలని, కార్యాలు చేయాలని మనం కోరుకుంటాం. కానీ పెద్ద శ్రమ ఏంటంటే, మరి ఆ శ్రమ కాలములో, ఆ ఇబ్బంది కాలములో ప్రభువు మాట్లాడకుండా ఉండడం అనేది మరి మనకు నిజంగానే చాలా పెద్ద శ్రమగా తోస్తుంది, పెద్ద శ్రమగా మనకు అనిపిస్తుంది. అందుకే అత్యధికముగా నీవు మమ్మల్ని శ్రమ పెట్టుదో అన్న మాటలో లోతుగా మనం ఆలోచన చేస్తే ఈ పాయింట్ కూడా ఉంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. 28వ కీర్తన మొదటి చరణము కూడా మీరు చూడగలిగినట్లయితే అక్కడ కూడా మరి ఇలాంటి మాటలే భక్తుడు పలుకుతాడు. మనం చూద్దాము. దావీదు అంటున్నాడు మొదటి చరణం, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. చూసారండి ఎలాంటి మాటలు పలికాడు. ప్రభువా నువ్వు మౌనంగా ఉన్నావనుకో, నేను చచ్చిపోతాను ప్రభు అన్నాడు ఒక మాటలో. సమాధిలోకి దిగిపోయిన వాని వల్ల నా పరిస్థితి అయిపోతుంది నాయన. దేవుడు మౌనంగా ఉన్నప్పుడు నిజంగా కష్టమే. ఆయన ప్రవక్తల గ్రంథాల్లో అంటాడు, నేను ఒక క్షామము రప్పించబోతున్నాను మీకు. అది అన్నపానములు లేకపోతే వచ్చే క్షామము కాదు, అది కరువు కాదు. నా మాట మీరు లక్ష్య పెట్టనందున, విననందున ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అది మీరు ఎదుర్కొంటారు అని చెప్పాడు దేవుడు. నా మాట వినకపోవుట వలన కలిగే క్షామము అది అని ప్రభు ప్రవక్తల గ్రంథాల్లో మాట్లాడాడు. నిజముగా దేవుడు మాట్లాడకపోవటం అనేది అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితే. కానీ ఆయన తన పిల్లలను నడిపించేటప్పుడు ఆయన నిజముగా మాట్లాడకున్న సమయాలు ఉన్నాయి అంటే అక్కడ ఆయన మాట్లాడకుండా ఉండడం ద్వారా నీ జీవితంలో విశేషమైన కార్యాలు ఇంకా అక్కడ జరిగించడానికి ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండే దేవుడు కానే కాదు ఆయన. కానీ ఆయన మౌనముగా ఉన్నాడు అంటే ఆయన పిల్లల జీవితంలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాలు విశేషణముగా జరిగించడం కొరకే అనే విషయాన్ని వాక్యములో మనం చదివినట్లయితే, ధ్యానించినట్లయితే ఆ విషయాలు మనం తెలుసుకుంటాం. 39వ కీర్తన 12వ చరణంలో కూడా నా మొరకు చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూసి అయినా నువ్వు మౌనంగా ఉండకు ప్రభు అన్నాడు. అంటే ఎంత ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడో భక్తుడు ఈ వాక్యాలను చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. 83వ కీర్తన మొదటి 2 చరణాలు మీరు చూస్తే, ప్రభువా నువ్వు ఎప్పుడు మౌనంగా ఉన్నావో తెలుసా, నా శత్రువులు నా మీద లేచి అల్లరి చేస్తున్నారు ప్రభువా, ఈ టైంలో ప్రభువా నువ్వు మౌనంగా ఉంటావా? అనేకమైన వాక్యాల్లో మనం చదువుకుంటూ వెళ్తే ఎప్పుడెప్పుడు మౌనంగా ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఆయన మౌనంగా ఉన్నాడో వారు చేసే ప్రార్థనను బట్టి, ఆ ప్రార్థనలో ఉన్న విషయాలను బట్టి మనం వాటన్నిటిని కూడా గ్రహించగలము. 22వ కీర్తన 2వ చరణం చూస్తే, పగలు మొరపెట్టుచున్నాను, రాత్రి వేళ కూడా నేను మౌనంగా లేను, అయితే అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకుండా ఉన్నావు, అనగా మౌనంగా ఉన్నావు అన్నాడు. నేను రాత్రి కూడా ఖాళీగా ఏమి లేను, నేను రాత్రంతా కూడా మొరపెడుతున్నాను, కానీ నువ్వు మాత్రం ప్రభువా మీరు మాత్రం నాకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, నాతో మీరు మాట్లాడటం లేదు అనే విషయాన్ని భక్తుడు ఆ ప్రార్థన చేసినట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతున్నాం. నిజమే, మరి ఆయన మౌనం ఎందుకు కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మౌనముగా ఉంటాడు అంటే ఆ మౌనములో ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుట కొరకే. హల్లెలూయా. ఒక 3 విషయాలు త్వరగా మనం నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. మౌనములో ఆయన మౌనముగా ఉండకుండా కార్యాలు చేసే దేవుడే, కానీ ఆయన మౌనముగా ఉండటం ద్వారా మన జీవితంలో విశేషమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఆయన మౌనంలో కూడా పనిచేస్తూ ఉంటాడు. మామూలుగా సింపుల్ గా చెప్పాలంటే, మనకు అర్థం కావాలంటే మీ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, మళ్ళీ ఆన్ చేయండి, 1 గంట తర్వాత మీకు రైట్ టైమే చూపిస్తుంది. అదే ఎలా కుదురుతుంది? సెల్ స్విచ్ ఆఫ్ చేశాం కదా, మనం సెల్ స్విచ్ ఆఫ్ చేశాం కదా, ఇప్పుడు ఏం కావాలి, లోపల టైం కూడా టైం తప్పాలి. కానీ మీరు మళ్ళీ 1 గంట తర్వాత సెల్ ఆన్ చేయండి, రైట్ టైమే చూపిస్తుంది. ఎంతమంది తెలుసు ఈ విషయం? హల్లెలూయా. తెలుసు కదా. చూడండి, మానవుడు కనిపెట్టిన దాంట్లో దీన్ని స్విచ్ ఆఫ్ చేసినా ఇది లోపల మాత్రం ఏమవుతుంది? వర్కింగ్ లోనే ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మేము పాటలు పాడుతూ ఉంటాం, మనందరం పాటలు పాడుతూ ఉంటాం, పాటల్లో కూడా గ్యాప్స్ ఉంటాయి. వరుస పెట్టి పాడామనుకోండి, వరుస పెట్టి మనం దాని పదాలను ఉచ్చరించామనుకోండి, అది పాట కాదు, పదము చదివినట్టు అవుతుంది. పాటల్లో గ్యాప్స్ ఉంటాయి. పాటను పాడుతూ మధ్య మధ్యలో మనం గ్యాప్స్ వదులుతూ ఉంటాం. ఆ గ్యాప్స్ తోనే ఆ పాటకు అందం. హల్లెలూయా.
ఆలోచన చేయండి. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే అనేక విషయాలు మనము తెలుసుకోవచ్చు. ఏదేమైనా భూమి మీద ఉన్న కొన్ని విషయాలు మనకి ఇవి తెలియజేస్తున్నాయి. అవి సైలెన్స్ గా ఉన్నప్పుడు లేదా స్విచ్ ఆఫ్ లో కూడా అవి పనిచేసేటట్టుగా దీన్ని తయారు చేస్తే దేవుడు మౌనంగా ఉన్నాడని, ఏమి చేయకుండా ఉన్నవని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అసలు కొద్దిపాటి జ్ఞానం ఉన్న ఈ మనిషే బయటికి అది ఏమి పని చేయకపోయినా అంతా సద్దు మణిగిపోయింది, అంతా షట్ డౌన్ క్లోజ్ అంతా అన్నట్టు కనబడుతున్న లోపల దాని పని అది జరిగిస్తూ నీకు మళ్ళీ స్విచ్ ఆన్ చేయగానే రైట్ టైం చూపించి నేను పరిగెత్తిస్తుంది నీ పనుల్లో. అలాంటిది నిజమైనటువంటి దేవుడు ఇటువంటి తయారు చేసేటువంటి మనిషినే సృష్టించిన దేవుడు ఆయన ఎలా మౌనంగా ఉంటాడు కార్యాలు చేయకుండా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన మౌనములో కూడా ఆశ్చర్యకరుడే, మౌనంలో కూడా పని చేస్తాడు అన్న విషయాన్ని తెలపటము కోసమే దేవుడి వర్తమానాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఏమి తెలపడానికి? ప్రభు మనతో మాట్లాడుతూ నేను మౌనములో కూడా నీ జీవితంలో కార్యాలను చేస్తూ ఉండే దేవుణ్ణి అని చెప్పడానికే ప్రభు, అది నేర్పటానికే మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అది ఎరిగి అది తెలుసుకొని ఈసారి ప్రభు మౌనంగా ఉన్నట్టు అనిపించిన ప్రతిసారి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. ఏమని? ప్రభు మౌనంలో కూడా నీవు నా కోసం పని చేస్తూ ఉన్నావు. హల్లెలూయా. నాకు అర్థమయ్యేవి కాదు, నాకు కాని విషయాలు కూడా నువ్వు చేస్తూ ఉంటావు, నువ్వు జరిగిస్తూ ఉంటావు. ఒక విత్తనం మీరు వెళ్ళి నాటండి భూమిలో, అది పెద్ద సౌండ్లతో అదేం మొలకెత్తదు. ఆ విత్తనం చిగురు రాగానే చిగురు వచ్చింది అహో అని మైకేం పెట్టదు. అది మౌనంగానే ఉంటుంది, కానీ అది ఎదుగుతూ ఉంటుంది. ఈ సృష్టిని చూసి ఆ పాటలు రాశారు. మొక్క మౌనంగానే ఉండి ఏమవుతుంది? అది ఎదుగుతుంది. చప్పుళ్ళు ఏముండవు, నువ్వు కాముకుంటే చాలా అది పెరుగుతూ ఉంటది. అది ఏం చప్పుడు చేయకుండా ఉన్నదని చెప్పేసి ఎదగట్లేదు అనుకోవద్దు. దాని పని అది జరుగుతుంది. దేవుడు దానికి ఉపదేశించాడు, ఆజ్ఞాపించాడు, పని జరుగుతుంది. అక్కడ కొద్ది రోజులాగు కనపడుతుంది. చైనాలో ఒక చెట్టు గురించి నేను చదివాను. దాని పక్కన మన ఇండియా చెట్లన్నీ పెడతానంట, అవి పెరిగి 2 అంతస్తుల దాకా పోతాయట మన చెట్లన్నీ. ఆ చెట్టు మాత్రం ఒక 6 నెలలు, 1 సంవత్సరం దాకా అలానే ఉంటదట. ఒక జానెడెత్తులోనే 3 ఎత్తులు ఉంటదంట. కానీ తరువాత ఒకే 1 నెలలో ఈ 2 అంతస్తుల చెట్టును మించిపోతుందంట అది. హల్లెలూయా. సృష్టిలో ఎన్ని విచిత్రాలు, ఎన్ని అద్భుతాలు ఉన్నాయి. అది మౌనంగా ఉందని అది ఏమి చేయట్లేగా. దేవుడు ఉప్పెనలాగా మన జీవితంలో ఒకే రోజు కార్యం జరిగించగలడు. షోమ్రోను పట్టణ విషయంలో ప్రభు అదే చెప్పాడు. అంతా చచ్చిపోయినట్టు, అంతా కరువు, భయంకరమైన కరువు. ప్రభు చెప్పాడు ప్రవక్త ద్వారా, రేపు ఈ పాటికి 24 hours లో నువ్వు ఊహించలేని కార్యాలు జరుగుతాయి అని చెప్పాడు. అలాంటి కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఏమి మాట్లాడటం లేదు, ఏమి కార్యాలు చేయట్లేదు అన్నట్టుగా నీకు కనబడిన నా దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన మౌనంలో ఇంకా ఆశ్చర్యాలు జరిగించే దేవుడు. హల్లెలూయా. 3 విషయాలు నేర్చుకుందాం త్వరగా. 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించడం కొరకు, ఆరాధించడం కొరకు ఈ 3 విషయాలు మనకు సహాయపడతాయి. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే దేవుడు మౌనంగా మన జీవితంలో ఉన్నట్టుగా కనబడే పరిస్థితులు, కార్యాలు చేయకుండా ఉన్నట్టుగా కనబడే పరిస్థితుల్లో మరి ఏం చేస్తున్నాడు దేవుడు, ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు అంటే, మొదటి ఏంటంటే దేవుడు ఆయన మౌనముగా ఉండి మనల్ని సరి చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని మౌనం ఏం చేస్తుంది? మనల్ని సరి చేస్తూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యకర విషయం. ఆయన మాట్లాడుకుంటూ పోతున్నాడు అనుకోండి, మన జీవితంలో మనం ఏది నేర్చుకోం. ఆయన మౌనముగా ఉన్నప్పుడు ఆయన మౌనం మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. అలా భక్తుల జీవితాల్లో అనేకమైన విషయాలు నేర్పించాయి. ఓ భక్తుడు ఉన్నాడు, ఆయన తన జీవితంలో చాలా విచిత్రమైన పరిస్థితుల మధ్యలో పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు. చాలా విచిత్రమైన పరిస్థితులు ఆయన జీవితంలో నిజంగా చెప్పాలంటే. మరి అలాంటి వ్యక్తి పెద్దవాడైన తర్వాత తన ప్రజలను చూడడానికి పోయాడంట. చూసినప్పుడు తన ప్రజలు ఎంత కష్టములో ఉన్నారో వాళ్ళ మమ్మీ చెప్పింది. చూస్తే ఇంకా ఒకంత ఎక్కువనే కనబడింది. తన ప్రజలను నాశనం చేస్తున్నారు ఆ రాజ్య ప్రజలు. ఆయన దాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడంటే, ఒక రోజున ఓ వ్యక్తిని, తన ప్రజలను హింసిస్తున్న వ్యక్తిని కొట్టి చంపేశాడు. అంతే, కొట్టి చంపేశాడు. ఎవరికి తెలియకుండా మట్టిలో కప్పిపెట్టాడు, ఇసుకలో మట్టిలో కప్పిపెట్టేశాడు. ఆయన రాజు యొక్క కుమార్తె యొక్క కుమారుడుగా ఆ రాజ్యం అందున్నాడు.
కానీ నిజానికి బానిసలుగా ఎవరున్నారో ఆ రాజ్యములో ఆ బానిసలకు సంబంధించిన వ్యక్తి ఈయన. కాబట్టి ఆ బానిసలుగా ఉన్నటువంటి తన ప్రజలు ఎంత నాశనమైపోతున్నారో, అన్యాయముగా ఎలా వారిని హింసిస్తున్నారో ఈ దేశ అధికారులు అది అర్థమైపోయిన రోజు ఏం చేశాడు? తట్టుకోలేక ఓ వ్యక్తిని చంపేశాడు. ఎవరికి తెలియకుండా మట్టిలో కప్పిపెట్టాడు. ఓ రోజు తన తన ప్రజలే వాదులాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. అప్పుడు దగ్గరికి వెళ్ళి అన్నాడు, ఆల్రెడీ మిమ్మల్ని చంపేస్తున్నారు, ఆల్రెడీ మీకు ఈ దేశంలో మీకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఇంత బానిసత్వంలో మీరు ఉన్నారు కదా, మీకు అసలే శాంతి లేదు, మీరు పోట్లాడుకొని ఏంటి, ఇది మీకు తగునా అసలని వారికి హితబు చెప్పబోయాడు, బుద్ధి చెప్పబోయాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా మాట్లాడి, అసలు నిన్ను తీర్పరిగా పెట్టిన వాడెవడు, మాకు జడ్జిగా నిన్ను పెట్టిన వాడెవడు అని అడుగుతూ మాట అన్నారు. మొన్న వాడిని చంపినట్టుగా మమ్మల్ని చంపాలనుకుంటున్నావా ఏంటి అన్నారు. అసలు అంతవరకు ఈయన ఏమనుకున్నాడు, నేను చేసిన కార్యం ఎవరికి తెలియదు, చాలా సీక్రెట్గా చేసేసాను అనుకున్నాడు. కానీ ఈరోజు అది బయటకు వచ్చేసింది కనుక ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటి, ఈ విషయం ఎవరికి తెలియదు అనుకున్నాను, ఈ విషయం కనుక ఆ నోట ఈ నోట రాజు దగ్గరికి పోయింది అనుకో, నా పరిస్థితి అయిపోతుంది. అప్పుడు అంతవరకు ఆయన ఆలోచించలేదు ఇలా. కానీ ఎప్పుడైతే విషయం బయట పడిందో ఆ రోజు అనుకున్నాడు, దేవుడు కార్యము అవన్నీ ఆయన ఆలోచించడం గల కారణం ఏంటంటే కూడా తన స్వప్రజలు తనను అర్థం చేసుకుంటారు అనుకున్నాడు ఆయన. పాపం ఏంటంటే సొంత వారు అర్థం చేసుకుంటారు అనుకున్నాడు ఆయన. మంచి చెప్పబోతే, హితవు చెప్పబోతే అర్థం చేసుకుంటారు అనుకున్నాడు. కానీ ఓ పక్క శత్రువులు నాశనం చేస్తున్నారు తన ప్రజలకు మేలు చేద్దామని తాను చేసిన క్రియ కూడా ఇప్పుడు అపార్థమైపోయింది. వాళ్ళు ఆయనను కూడా స్వీకరించట్లేదు, త్రోసేస్తున్నారు. అటు రాజుతో బాధ ఉంది, ఇప్పుడు వీళ్ళు కూడా ఆయననేమి అరే మా కోసమే ఇన్ని మాట్లాడాడు, మా కోసమే ఇలా బుద్ధి చెప్పాడు, గద్దించాడని కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి మోషేకు నిలవన స్థానం లేదు అక్కడ నిలబడడానికి. ఆయన అనుకున్నాడు, దేవుడు మౌనంగా ఉంటే అనవసరంగా నేను ముందడుగేసినట్టున్నాను, దేవుని యొక్క టైం రాకముందే నేను అడుగు వేసినట్టున్నాను, అనవసరంగా నేను తొందరపడి నేను స్టెప్ వేసినట్టున్నాను. ఈ పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక అటు ఇటు అయ్యేటట్టుంది, నేను ఇక్కడ ఉంటే నాకు ప్రమాదమే ఉంటట్టుంది, నేను చేసింది సరి అయింది కాదేమో అనుకొని దేవుని సమయం వచ్చే వరకు ఈ స్థలంలో నేను ఇక ఉండకూడదు, ఎందుకంటే ఆయన సమయం రాకముందే నేను ఇది చేసేసాను అనుకొని ఆయన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనే మీ అందరూ చాలా మందికి అర్థమైపోయింది, మోషే గొప్ప భక్తుడు ఆయన. కానీ గమనించండి, ఆయన వెళ్ళిపోయాడు. సరే వాళ్ళ మామ దగ్గర చేరాడు, అక్కడ వివాహం చేసుకున్నాడు, అదంతా జరిగిపోయింది. ఆయన చూస్తే మనము 40 సంవత్సరాలు మోషే తిరిగి వెనుకకు చూడలేదు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు ఏం జరిగింది చెప్పాలంటే, దేవుడు ఈజిప్ట్ దేశంలో మోషే ద్వారా చేయాలనుకున్న పని ఆగిపోయిందా లేదా చెప్పండి. 40 సంవత్సరాల వరకు ఏ చప్పుడు లేదు, ఏ ప్రత్యక్షత లేదు, ఏ మాట లేదు. 40 సంవత్సరాల పరిస్థితుల్లో నిజంగా మోషే ఎంత నలిగిపోయి ఉంటాడో, మోషే నిజంగా దేవునికి ఎంత ప్రార్థన చేస్తుంటాడో. ఆయన ప్రార్థనకు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 5, 10 సంవత్సరాలు, 15, 20, 25 నేను ఇలా చదివేస్తున్నాను. కానీ ఓ సంవత్సరం గడవాలంటే ఏంటండి, 365 రోజులు, 365 రాత్రులు. కొన్నిసార్లు అనుకుంటాము ఎప్పుడు తెల్లారుతుందో ఏంటండి, ఈ రాత్రి ఎలా గడుస్తుందో, ఒక్క పూట రాత్రి కొరకు ఆలోచిస్తాం. 1 సంవత్సరంకు 365 రాత్రులు దాటాలి నువ్వు. 40 సంవత్సరాలు ఆయన ఈజిప్ట్ దేశం అవతల ఉన్నాడండి. ఏ దేశం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ప్రజలను విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడో ఆ స్థలములో మోషే లేడు, ఆ నాయకుడు లేడు, ఆ వ్యక్తి లేడు, ఆ దేవుడు ప్రణాళికలో వ్యక్తి లేడు. ఎక్కడున్నాడు? ఎక్కడో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 సంవత్సరాలు ఉన్నాడు. ఖాళీగా లేడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చేసిన ప్రార్థన మాకు బైబిల్లో రికార్డ్ చేయబడింది. చూడండి, కీర్తన గ్రంథం 90వ కీర్తన, కీర్తన గ్రంథం 90వ కీర్తన చతుర్థ స్కంధము అని రాసింది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. ఈ ప్రార్థన నిజంగా అందరము అన్ని పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. చనిపోయినప్పుడు కూడా ఈ వాక్యాలను మరి ముఖ్యంగా బోధిస్తూ ఉంటారు. మోషే చేసిన ప్రార్థన మనకు కనబడుతుంది. ఆయన అంటాడు, చూడండి, ఆయన అంటాడు 6వ వచనంలో, 6వ వచనం నుంచి చదువుదాము, లేదా 7.
90వ కీర్తన 7వ చరణం, నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము. ఆయన చూడండి ఎలాంటి ప్రార్థన చేయాలి, అసలు ఆయన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పదాలను చూస్తే కూడా మన సిచ్యువేషన్స్ అర్థమవుతాయి. కొన్నిసార్లు మన ప్రార్థన చూస్తే కూడా కొన్నిసార్లు మనం ఎక్కడున్నామో కూడా మనకు అర్థమైపోతుంది. మన పదాలు చూస్తే అర్థమైపోతుంది. మోషే యొక్క ప్రార్థన చూడండి, దేవా ఇదిగో నీ యొక్క కోపము వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషమును నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి, నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 40 సంవత్సరాలు ఒక వ్యక్తి దేవుని ప్రణాళికలో, దేవుని ఉద్దేశములో ఉన్న ఒక వ్యక్తి, పుట్టినప్పుడే దివ్య సుందరుడుగా పుట్టినటువంటి ఒక వ్యక్తి, దేవుడు నువ్వు పుట్టినప్పుడు నీ ముఖము ప్రకాశించింది బిడ్డ, నువ్వు మామూలుగా లేవు, నువ్వు ఇశ్రాయేలు కొరకు ఒక రక్షకునిగా దేవుడు నిన్ను పుట్టించాడు, నీ మీద దివ్య రూపము లేదా ఆ దివ్య స్వరూపము నీ ముఖములో కనబడింది. ఆ తల్లి ఎన్ని నేర్పింది, ఎన్ని అయిపోయింది, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో దేవుని సమయం రాకముందే నేను అడుగు వేశాను, ఇక్కడికి వచ్చేసాను, వచ్చినప్పటి నుండి నా పరిస్థితి ఏంటి, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు ఉంది నా పరిస్థితి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా 70 సంవత్సరాలు నువ్వు ఆయుష్ ఇస్తే, అధిక బలం ఇస్తే నువ్వు 80 సంవత్సరాలు అధిక బలం అంటారు నాయన. 80 సంవత్సరాలు వచ్చేసాయి. చూడండి ఎంత బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. 13వ చరణం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకయుందువు, నీ సేవకులను చూసి సంతాపపడుము. ఎంతవరకు నువ్వు మాట్లాడకుండా ఉంటావు, కార్యాలు చేయకుండా ఉంటావు ప్రభువా అన్నట్లుగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన మనకు పరిశుద్ధ గ్రంథము, కీర్తన గ్రంథము 90వ కీర్తనలో మనకు కనబడుతుంది. మనం అర్థం చేసుకోవాలి సహోదరి సహోదరా, మోషే తన జీవితంలో దేవుని సమయము రాకముందు, దేవుని టైం రాకముందు త్వరపడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఈ సంగతి బయటపడితే రాజు నన్ను చంపేస్తాడని మరి తెలుసుకొని ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 80 సంవత్సరాల వయసులో సుమారు మరలా గొర్రెలు కాచుకొని చుండగా అంటే దేవుడు పొదలో ప్రత్యక్షమై మోషే మోషే అని పిలిచి ప్రభు ఆయన తీసుకొచ్చినట్టుగా చూస్తాం. గమనించండి, ఈ 40 సంవత్సరాల్లో మోషే ఏమి నేర్చుకున్నాడు అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం 12వ వచనంలో, దేవా మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. హల్లెలూయా. నాయనా మేము మాట్లాడే ప్రతి మాట, మేము వేసే ప్రతి అడుగు కూడా అది జ్ఞానానుసారముగా ఉండేటట్లు చేయండి ప్రభువా. మా దోషములు మా ముందు కనబడుతున్నాయి, మా తప్పిదాలు మా ముందు కనబడుతున్నాయి, నీ ముఖకాంతిలో మా దోషములు కనబడుతున్నవి ప్రభు అని మోషే ప్రార్థన చేస్తున్నాడండి. నిజముగా ఆయన తనను గూర్చి ఆలోచించుకునే సమయం. చెప్పాలంటే దేవుడు మౌనంగా ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం పర్ఫెక్ట్ అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మన జీవితాన్ని గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం. హల్లెలూయా. మన జీవితాన్ని మనము సరి చేసుకోవడం మొదలు పెడతాము. దేవుని యొక్క మౌనము, ఆయన యొక్క మౌనము బలహీనమైనటువంటి మనకు బలమైనటువంటి సందేశాలను నేర్పిస్తుందట. హల్లెలూయా. ఆయన యొక్క మౌనము ఏం చేస్తుంది? బలమైన సందేశాలు, బలమైనటువంటి సందేశాలను మనకు అనుగ్రహిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఓ భక్తుడు రాశాడు, ఆయన మౌనము మనల్ని అందంగా తీర్చిదిద్దే ఒక మంచి శిల్పి అని రాశాడు. ఆయన మౌనంగా ఉన్నప్పుడట మనం తీర్చిదిద్దబడతామంట. మన లోపాలన్నీ తొలగిపోతాయి. మనకు ఆలోచన అంటారు కదా, ఆలోచన పడుతుంది మనిషికి అంటారు చూసారా, బాగా అర్థమవుతాయి విషయాలు. అప్పుడు మన గురించి మనం ఆలోచించుకోవడం మొదలు పెడతాము. మన గురించి మనకు ఆలోచించుకునే సమయం చాలా బాగా ఉంటుంది. దేవుని స్వరం మన చెవులను తాకితేనంట ఆయన యొక్క మౌనం మన హృదయాన్ని తాకుతుందంట. ఇంకో భక్తుడు అన్నాడు, హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు అది మన చెవులను తాకుతుంది, కానీ ఆయన మౌనం మన హృదయాన్ని టచ్ చేస్తుంది అన్నాడు ఆయన. నిజంగా మోషే జీవితాన్ని మనం చూసినట్లయితే ఎంత అద్భుతంగా మారాడో తెలుసా. ఆ గొర్రెలు కాచుకుంటున్న పరిస్థితుల్లో ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాడో. అంతకుముందు అయ్యగారు ఒకసారి చెప్పారు, గొర్రెకు ఎందుకు అరుస్తుందో ఇప్పుడు ఎవరు అర్థం చేసుకోవాలి. దానికి ఈయన మాట రాదు, ఈయనకేమో దాని మాట రాదు.
ఇప్పుడు ఈయన ఎంత అర్థం చేసుకోవాలంటే అది ఏమనుకుంటుందో. చిన్న బిడ్డలను ఆపరేట్ చేయడం కూడా అంతే. కడుపు నొప్పి వచ్చిందా, తాగిన పాలు అరగలేదా, లేకపోతే ఆయన చీమ కుడుతుందా వీపులో, ఏంటండి ఆ ఏడుపును బట్టి అవన్నీ అర్థం చేసి పెద్ద డాక్టర్ కాదు ఏమైపోతుందో ఇక తల్లి. హల్లెలూయా. మోషే ఆ గొర్రెలను ఎంత అర్థం చేసి ఏం పని చేసినా దాన్ని ఎలా చెబితే అర్థం కాదు. దానికి ఎంత ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక్కొక్క గొర్రె అది పోతుంది అనుకోండి, ఇష్టానుసారంగా పోతుంది అనుకోండి. ఇప్పుడు మోషేకి ఎంత సహనం కావాలి, ఈయనే ఓర్చుకోవాలి. ఓర్పుతో తన గొర్రెలన్నింటినీ అద్భుతమైనటువంటి విధానంలో పెంచసాగాడు. ఎలాంటి స్థాయికి వచ్చాడో దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్టయితే ఒక్క మాట రాసిందండి. సంఖ్యాకాండం మీరు తర్వాత చూడండి, 12వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటాడు మోషే గురించి సాక్ష్యం ఇస్తూ, ఆ రోజు నా సమయం రాకముందు పరిగెత్తాడు కానీ, నా సమయం ముందే ఏదైనా చేద్దామని ఆసక్తి కలిగి ముందుకెళ్ళాడు కానీ, మోషే నిజానికి ఎవరో తెలుసా, ఎలాంటి వ్యక్తిగా తయారయ్యాడో తెలుసా అని ప్రభువు మాట్లాడుతూ ప్రభువే ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, భూలోకములోనే మిక్కిలి సాత్వికుడు. అసలు దీనికి ఏమైనా పొంతనుందా? ఈ మధ్యలో ఏమి జరిగింది? 40 సంవత్సరాల్లో మోషే ఎంత నేర్చుకోవాలో దేవుని దగ్గర అంత నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆయన మౌనముగా ఉన్నాడు. పొదలో ఆయన అగ్నిగా ప్రత్యక్షమై మాట్లాడకుండా ముందున్న దినాల్లో ఆ 40 సంవత్సరాల్లో మోషే దేవుని యొక్క మౌనం ద్వారా అందముగా తీర్చిదిద్దబడ్డాడు. భూలోకములోనే నెంబర్ 1 స్థానములకు వెళ్ళిపోయాడు మోషే. హల్లెలూయా. ప్రభు మొదటి అంశముగా మనతో మాట్లాడుతున్న మాట ఆయన మౌనముగా ఉన్నప్పుడు మన జీవితాల్లో మనము సరిచేయబడతాం. హల్లెలూయా. మనల్ని మనము స్వపరిశీలన చేసుకునే టైం. దావీదు లాంటి భక్తులు, గొప్ప గొప్ప అనుభవాల్లో ఉన్నటువంటి భక్తులు ప్రార్థన చేస్తూ అంటారు. 139వ కీర్తన 24వ వచనంలో అంటాడు, ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాయందు ఉన్నదేమో చూడుము. ఎందుకు ఇలాంటి ప్రార్థన చేసి ఉంటాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మనం కూడా ఇలాంటి ప్రార్థన చేయాలనుకుంటాం. అసలు ఎందుకు వచ్చింది ఇలాంటి ప్రార్థన ఆయనకు? ఆయన చేసే ప్రార్థన అన్నాడు, ప్రభువా నేను పగలు మొర పెడుతున్నాను, నేను రాత్రి వేళ కూడా మౌనంగా లేను అన్నాడు. అయినా నువ్వు నాకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉన్నావు. ఇలాంటి పరిస్థితులు ఎక్కడికి వచ్చాడో తెలుసా? తన దగ్గరకు వచ్చాడు. నాలో నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదేమో ప్రభువా చూడుము అనే ప్రార్థన అతని నోటి నుండే రాగలిగింది. కాబట్టి దేవుని మౌనము మన జీవితాలను పరిశీలన చేసుకోవటానికి, సరి చేసుకోవటానికి ఆయన మౌనం అనేది ఉపయోగపడుతుంది. ఆయన మౌనం మనల్ని ఆ విధంగా మారుస్తుంది అన్న విషయాన్ని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోని మనం నేర్చుకుంటాం. ఇది మొదటి విషయంగా జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మౌనం మనల్ని సరి చేస్తుంది. దాన్ని బట్టి మనం స్తుతించాలి. ప్రభు మౌనంగా ఉన్నట్టు మనం కలవరపడొద్దు, చింతపడొద్దు. ఎందుకు నాకు ప్రత్యుత్తరం ఇవ్వలేదు అనడం కాదు. ప్రభువా ఈ మౌనములో నన్ను ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా తీర్చిదిద్దుతున్నందుకు స్తోత్రం. నన్ను నేను పరిశీలన చేసుకోవడం, నా జీవితాన్ని గురించి నేను స్వపరిశీలన చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి నీవు ఇస్తున్న అవకాశం ప్రభువా నీకు స్తోత్రమని దేవుణ్ణి మనం స్తుతించే వారంగా, దేవుణ్ణి మనము ఘనపరిచే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకుంటున్నాము. రెండవ విషయానికి మనం వచ్చినట్టయితే, రెండవదిగా మనము దేవుడు మౌనముగా ఉన్నప్పుడు రెండవదిగా మనం విశ్వాసమును నేర్చుకుంటాం. హల్లెలూయా. విశ్వాసాన్ని ఏం చేస్తాం? నేర్చుకుంటాం. ఆయన నమ్మటం నేర్చుకుంటాం, లేదా ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూస్తే 32వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండ 32వ అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ మనకు ఒక సందర్భాన్ని ప్రభు పెట్టి మనతో మాట్లాడుతాడు. చూడొచ్చు. 32వ అధ్యాయము 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలను పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా నడిపించను అనేది లాస్ట్ లో కనబడుతుంది, కానీ ముందేం చేశాడో చూడండి. ఒక పక్షిరాజుని తీసుకొచ్చి చెప్తున్నాడు. పక్షిరాజు తన గూడును రేపినట్లుగా ప్రభు మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని వదిలేసినట్టుగా, ఆయన మనకు దూరముగా ఉన్నట్టుగా అలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు అనేది దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ పక్షిరాజు కూడా ఎందుకు తన యొక్క పిల్లలు నివసించేటువంటి గూడు కట్టింది తనే కదా, కష్టపడి కట్టింది కదా, పిల్లలను పెట్టింది ఆ తల్లే కదా, ఆ పిల్లలను అందులో నివాసం చేయమని ఉంచింది ఆ తల్లే కదా. ఈరోజు ఆ గూడు ఎందుకు చెదరగొడుతుంది? గూడు కట్టిన తల్లి గూడును చెదరగొట్టడం ఏంటి?
ఎందుకంటే నువ్వు ఇక్కడే ఉండిపోవద్దు, నువ్వు మరుగుజ్జుగా ఉండిపోవద్దు, నువ్వు గూట్లో శుభ్రంగా తిని అక్కడే ఉండిపోయి ఎగరలేని వ్యక్తిగా ఉండొద్దు. నీవు ఎగరాలి, ఈ లోకాన్ని చూడాలి, అనేక విషయాలు చూడాలి, నీ ఆహారాన్ని సొంతగా సంపాదించుకునే వ్యక్తివి కావాలి. నీవు కూడా నా అంతటి స్థానానికి రేపు రావాల్సింది. రేపు నీకు పిల్లలు పుడితే వాళ్ళని కూడా చూసుకోవాల్సి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పుదాము. హల్లెలూయా. ఆయన లాంటి స్థానములోకి మనం రావాలి. ఆయన లాంటి వ్యక్తులుగా మనం ఎదగడం కోసము దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో మౌనంగా ఉంటాడు, మనం ఎదుగుట కొరకు అనే అంశాన్ని ఇక్కడ చూస్తున్నాం. దానికి ఉదాహరణగా పక్షిరాజును ప్రభు తీసుకొని వచ్చి చెప్తున్నాడు. మీరు నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనము, అదేవిధంగా యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనము, 40వ అధ్యాయం యెషయా గ్రంథం 31వ వచనం. ఈ 4 వాక్యాలు మీరు చూస్తే పక్షిరాజును గూర్చినటువంటి సందర్భాలు ఈ 4 సందర్భాల్లో వాక్యాల్లో మనకు కనబడతాయి. ఏదేమైనా మనము ఆయనను నమ్మటము దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయన మౌనముగా ఉన్న కాలాల్లో మనలో జరిగే ఆ విశేషమైన కార్యం ఏంటంటే మనం ఆయనను నమ్మటము నేర్చుకుంటాము అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యములో నుండి మనము ఈ సమయంలో నేర్చుకుంటాం. అది పక్షిరాజు యొక్క సందర్భంలో నుండి నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదేవిధంగా అబ్రహామును జ్ఞాపకం చేసుకుని ఇందాక మొదటి అంశానికి మోషేను విన్నాం. మోషే గురించి చాలా సుదీర్ఘంగా విన్నాం. ఇప్పుడు 2 మాటలు మనము అబ్రహామును గురించి విందాం. అబ్రహాము ఎవరు అంటే, అబ్రహాము ఒక విగ్రహాలు తయారు చేసి విగ్రహాలను అమ్ముకుంటూ బ్రతికే అటువంటి జీవనం సాగించే ఓ కుటుంబంలో పుట్టినటువంటి ఓ వ్యక్తి అబ్రహాము కాదు, అబ్రాము. ఇలాంటి వ్యక్తిని దేవుడు పిలిచి ఏర్పాటు చేసుకొని ఆయనను ప్రభువు నడిపించాడు. ఆయనను నడిపించాడు. ఎన్ని సంవత్సరాలు నడిపించాడు అనేది మనం చూస్తే ఆయన చాలా సంవత్సరాలు నడిపించాడు. కానీ నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఒక మాట చెప్పాడు. ఆ విషయంలో మాత్రం ప్రభువు కార్యము చేయకుండా మౌనంగా ఉన్నాడు. అతనికి 100 సంవత్సరాలు వచ్చే వరకు. ఇలా మాటలు అనేస్తాం మనం, కానీ 100 సంవత్సరాల వరకు ఒక బిడ్డ కొరకు ఒక వ్యక్తి ఎదురు చూడాలంటే ఆ వ్యక్తి ఉంటాడా? లోకం ఉండనిస్తుందా? అంటారు కదా, లోకం కాకులు. మరి ఈయన తనలో వస్తున్న బాధను అధిగమించడమే కాదు, తర్వాత కుటుంబ సభ్యులు అనగా భార్య, ఆమె ఉండనిస్తుందా? బలహీన పడ్డది అనుకోండి, అయిపోయింది. యోబు లాంటి మహాభక్తుని భార్యయే ఏంటండి, ఎందుకు ఇంకా నువ్వు బతికున్నావు? ఈ కష్టాలు చూడడానిక, ఈ బాధలు చూడడానిక? దేవుణ్ణి దూషించి మరణము కమ్మని చెప్పింది. విసిగిపోయింది యోబు భార్య. అబ్రహాం భార్య ఏమి తక్కువనా? ఆమె కూడా ఏం చేసింది? అబ్రహామును విసిగించింది. పాపం అబ్రహాం విసిగిపోలేదు. అబ్రహాం ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని ఆ విధంగా కుమార్తెను కనాలనే ఇంట్రెస్ట్, అలాంటి పరిస్థితులు లేడు. అబ్రహాము దేవుని నమ్మడమే నేర్చుకుంటూ ఉన్నాడు. ఆమెను బట్టే హాగరును చేసుకున్నాడు. సరే, ఏది ఏమైనా మనం చూస్తే 100 సంవత్సరాలు వరకు దేవుడు అబ్రహాము జీవితంలో కుమారునిచ్చే విషయంలో మౌనంగానే ఉన్నాడు. 100వ సంవత్సరం వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు అతనికి కుమారుణ్ణి ఇచ్చాడు. ఈ లోపల ఈ మౌనంగా ఉన్న కాలంలో ఏం జరిగింది అని మనం చూస్తే దేవుడు అబ్రాహాము గురించి సాక్ష్యం ఇస్తూ అంటాడు. అనేక వాక్యాలు చూస్తాం. ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యే స్థానాన్ని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అబ్రాహాము స్టార్టింగ్ లోనే విశ్వాసులకు తండ్రి కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ మాట. దేవుడు ఆయన నడిపించుకుంటూ ఆ స్థానానికి తీసుకొని వెళ్ళాడు. ఈ రోజు ఆయన మాట వినే వారందరినీ కూడా అలా విశ్వాసములో నడిపించుకుంటూ వెళ్ళడానికి, విశ్వాసములో ఎదిగించడానికి ఆయన సమర్థుడు. ఒకప్పుడు ఆయన విగ్రహారాధన చేసే కుటుంబంలో పుట్టినటువంటి, చెప్పాలంటే ఒక అభాగ్యుడే అబ్రాహాము కూడా. ఆయన ఏమి విశ్వాసి కాదు అబ్రహాము, యెహోవా భక్తుడు కాదు ఆయన. అలాంటి వ్యక్తిని ఎంత ఉన్నత స్థానంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాడు పౌలు గారు. పాపులలో నేను ప్రధానుడను అన్నాడు. ఏ స్థానాన్ని తీసుకెళ్ళాడు ఆయనను? మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి నడుచుకోచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అనగా అంత యేసు క్రీస్తును పోలి నడుచుకునే పరిస్థితుల్లోకి దేవుడు పౌలు నడిపించాడు. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును నడిపించాడు అన్న విషయాన్ని మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. ఆ విధంగా మన జీవితాల్లో కూడా ఆయన మౌనంగా ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడటం నేర్చుకుంటాం. ప్రార్థన ఎక్కువ అవుతుంది మనకు.
దేవుని మీద ఆధారపడడం ఎక్కువ అవుతుంది మనకు. అలా మన జీవితంలో విశ్వాసములో ప్రభు మనల్ని ఎదిగించేవాడుగా ఉన్నాడనేది రెండవ అంశముగా దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అది రెండవ విషయం. సమయం అయిపోయింది కాబట్టి మూడో విషయాన్ని నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మూడవది ఆయన మౌనంలో ఉన్నప్పుడు మన జీవితంలో జరిగే గొప్ప విశేషమైన కార్యం. మౌనంలో ఆయన మనలో చేసే ఆశ్చర్యమైన మరొక కార్యం ఏంటంటే, రెండు విషయాలు మనం ఇంతవరకు విన్నాము. మన లోపాలు సవరిస్తాడు ఆయన, సవరించే పనిలో ఉన్నాడు అనేది మొదటిగా విన్నాము. రెండవది విశ్వాసములో నేర్చుకుంటాం లేదా నమ్మకమును ఆయన నమ్మడము ఆయన నేర్పిస్తున్నాడు అనేది రెండవదిగా మనం విన్నాం. మూడవది ఆత్మీయంగా పరిపక్వతలోకి మనల్ని నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మీయంగా దేవుడు మనల్ని ఎదిగించేవాడై ఉన్నాడు. అనగా మన యొక్క స్వభావమును, మన వ్యక్తిత్వమును ఆయన వ్యక్తిత్వము వలె మార్చేవాడై ఉన్నాడు. ఆయన మౌనముగా ఉన్నప్పుడు మనలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యము అన్న విషయాన్ని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాం. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క మార్గాలను మనం అర్థం చేసుకునే వారంగా ఆ సమయాల్లో మనము మారిపోతూ ఉంటాం. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని మనం అన్వేషిస్తాం. పోయిన శుక్రవారం ఒక మాట ఎగ్జాంపుల్ చెప్పాం. మొన్న శుక్రవారం వాళ్ళ డాడీ చెప్పాడట చిన్న అబ్బాయికి, ఏమని, నేను నీకు చాక్లెట్ తెస్తా అని. వాడు ఊరంతా అనౌన్స్ చేస్తాడట, మా డాడీ చాక్లెట్ తెస్తున్నాడు అని. వాళ్ళ డాడీ గంట సేపు ఆలస్యం అయితే, ఏమైంది మీ డాడీ చాక్లెట్ తెస్తా అన్నాడు, కానీ ఆయన చుట్టూ పిల్లలందరూ చేరుంటారు. ఎందుకు? వాళ్ళ డాడీ 4 తెస్తే మాకు ఒకటి వస్తుందని, వీడిస్తాడు దోస్తు కదా అని. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏమైంది మీ డాడీ ఇంకా రాలేదు అని వాళ్ళు అడుగుతూ ఉంటే వాడు ఏం చెప్తూ ఉంటాడట, మా డాడీ అదే కాదు ఇంకా చిల్లర సామాను కూడా తెస్తున్నాడు, అందుకే లేట్ అవుతుంది. మా డాడీ ఒకవేళ సైకిల్ పంచర్ అయిందో అందుకే లేట్ అవుతుంది. మీకు ఎవరు చెప్పాడండి ఇవన్నీ? అసలు ఆయన మౌనంగా ఉన్నాడు, ఆయన ఇంట్లో లేనేలేడు వాళ్ళ డాడీ యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆలోచించి వీడు వాళ్ళ డాడీ మనసుతో కలిసి ఏకమయ్యే పెద్దోడైపోయాడు చిన్నోడు. స్తోత్రం చెప్పుదామా? నేను ముగిస్తారు, 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. యోబు అంటాడు, గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళ ఫ్రెండ్స్, ప్రొఫెసర్లు, స్పిరిచువల్ ప్రొఫెసర్స్ అని చెప్పాలి వాళ్ళను. వాళ్ళు చెప్పిన మాటలు కొన్ని వందల ఏళ్లకు, వేల సంవత్సరాల తర్వాత మన శాస్త్రవేత్తలు కనిపెట్టారు. వాళ్ళు ఊరికి ఇలా మాట్లాడేశారు. అంత జ్ఞానం. వాళ్ళు ఏమన్నారు తెలుసా? మనుషులు రాయిలో నుండి బంగారం తీస్తారని చెప్పారు వాళ్ళు. క్వార్ట్జైన రాయిలో నుండి ఇప్పుడు బంగారం వస్తుంది. హల్లెలూయా. మనుషులు భూమి లోపల బాటలు వేస్తారని చెప్పారు వాళ్ళు. ప్రవచనాలండి. వాళ్ళు చెప్పిన ప్రవచనాలు ఆ రోజు ఇవేమి లేవు, ఈ మైండ్స్ లేవు, ఈ బొగ్గు గనులు లేవు. వాళ్ళు ఆ రోజు చెప్పారు. ఎంత మహాజ్ఞానులు! ఆకాశ నక్షత్రాలను చెప్పారు, భూమిలో ఉన్న విషయాల గురించి చెప్పారండి. ఎన్నో విషయాలు వారు చెప్పారు. అలాంటి ప్రొఫెసర్స్, మహాజ్ఞానులు యోబుకు ప్రాణ స్నేహితులు. చెప్పాలంటే ప్రాణం విడుస్తారంటే యోబు కోసం. అలాంటి స్నేహితులు కూడా దేవుని యొక్క కార్యాలను గుర్తించడంలో విఫలులైపోయిన గడియలలో యోబు ఒక్కడు మాత్రం నిలబడగలిగాడు. హల్లెలూయా. దేవుణ్ణి గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు దీన్ని, స్పిరిచువల్ మెచ్యూరిటీ. దేవుడు ఇలా చేస్తాడా? చేయడు. దేవుడు ఆయన చేస్తున్నాడంటే ఆయన ఈ కష్టం నాకు అనుమతించిన పరిస్థితుల్లో, ఈ శ్రమల్లో, ఈ బాధల్లో ఆయన మౌనంగా ఉన్నాడంటే, ఆయన మౌనంగా ఉంటే నేను బంగారం అయిపోతానన్నాడు. ఆయన విలువగల వ్యక్తిగా మారిపోతాను. యోబు గ్రంథము 23వ అధ్యాయం 8వ వచనంలో మాట చూస్తాం, నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణం అయిపోతాను. ఎంత గొప్ప స్టేట్మెంట్ ప్రపంచానికి ఇచ్చాడు, పాతాళములకు ఇచ్చాడు. సాతాను లోకం ముందు ఆయన ఎంత ధైర్యంగా చెప్పగలిగాడండి. ఆత్మీయ పరిపక్వతలోకి మనం రావటానికి, దేవుణ్ణి గూర్చి మనము తెలుసుకోవడానికి, అన్వేషించటానికి 73వ కీర్తనలో ఆసాపు అంటాడు, భక్తిహీనుల క్షేమం కంటపడ్డప్పుడు నాకు ఏంటంటే నా ఉన్న క్షేమం పోయింది అన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే సంతోషం పోయింది, ఆనందం పోయింది. నేను ఇంత భక్తి చేసి ఈ కష్టాల్లో ఉన్నాను, ఏ భక్తి లేని వారు ఎలా ఉన్నారు చూడు ప్రభు అని బాధపడ్డాడు, ఆయాసపడ్డాడు, మనసులో నొచ్చుకున్నాడు ఆసాపు. కానీ దేవుని నుండి ఏ స్వరము లేదు. ఏం చేశాడో తెలుసా? అక్కడ 73వ కీర్తనలో మీరు చూస్తే ఆయన ఈ సంగతులు తెలుసుకోవాలని దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చున్నాడు. మనం మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మన అంతరాత్మతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన మాట మన చెవిని తాకితే ఆయన మౌనం మన హృదయాన్ని తాకుతుంది. దేవుడు ఆసాపుకు అనేకమైన విషయాలు బయలుపరిచాడు. ఆ రోజున ఏమన్నాడు తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో నాకు ఏది అక్కర్లేదు.
ఎంత గొప్ప భక్తుడయ్యాడు. ఒకటే మాట చెప్తాను చివరిగా, ఎంత గొప్ప భక్తుడయ్యాడు తెలుసా? నీవు నాకుండగా లోకంలోని ఏది నాకు అక్కర్లేదు. ఈ ఆసాపు ఎంత గొప్ప భక్తుడైపోయాడు, ఎంత గొప్ప అండర్స్టాండింగ్ లోకి వచ్చాడు, ఎంత మెచ్యూరిటీలోకి వచ్చాడంటే, ఎంత గొప్ప మెచ్యూరిటీ అతనికి కలిగింది దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చొని ఆలోచన చేసినప్పుడు. అంటే ఆయన అన్నాడు, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు, మరేం కావాలి? నీవు నాకుంటే చాలు ప్రభువా. హల్లెలూయా. ఇది ఆత్మీయమైన ఉన్నతమైనటువంటి స్థానం ఇది. అందుకే ప్రభు అన్నాడు, నా నీతిని నా రాజ్యాన్ని మీరు మొదట వెతకండి. దేవుడు మన జీవితంలో మౌనముగా ఆయన ఉన్న దినాలలో మనము ఆయనను కోరుకునే వ్యక్తులంగా, మనకు జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. ఆయనను కోరుకునే వ్యక్తి, అసలు మనం ఏ స్థానంలో ఉన్నామో కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు. దేవుడు అనుకున్నది లేదా మనం అనుకున్నది దేవుడు చెప్పింది చేయనప్పుడు మనము అలసిపోయి సమస్యలు పోయి విసుగు వస్తున్నప్పుడు మన అంతరాత్మ్యం అంతా ఉంటుంది. అంటే దేవుడు ఇవ్వకపోతే ఇలానే బాధపడతావా? దేవుడు కార్యం చేయకపోతే ఇదే అన్నమాట నీ స్టాండర్డ్. నిజానికి నువ్వు దేవుణ్ణి ప్రేమించట్లేదు, కానీ దేవుడు ఇచ్చేదాన్ని ప్రేమిస్తున్నావు. ఎన్ని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధించబడి మన మనసులో పరిపక్వత వస్తుందో, మన అంతరాత్మతో ఆయన మాట్లాడే దేవుడు అయినాడు. కాబట్టి ఆయన మౌనములోను ఆశ్చర్యకరుడు అన్న విషయంలో దేవుడు, ఆయన మౌనం ఏం చేస్తుందంటే, ఒక్క మాటలో మీరు గుర్తుపెట్టుకోవడానికి, దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు కార్యం జరుగుతుంది, ఆయన మాట్లాడినప్పుడు మనలో కార్యం జరుగుతుంది. నేను ముగిస్తున్నాను ఇక. హల్లెలూయా. ఆయన కార్యము చేసినప్పుడు ఆయన గొప్పతనం అండి అది. ఆయన కార్యం చేయకుండా ఉన్నప్పుడు నీ విశ్వాసం బయటకు వస్తుంది, నీ విధేయత బయటకు వస్తుంది, నీ ఓర్పు బయటకు వస్తుంది, నీవు సరికావడం బయటకు వస్తుంది, నీలో కార్యం జరుగుతుంది ఆయన మౌనంగా ఉన్నప్పుడు. 3 విషయాలు ప్రభు మనకు తెలియజేశాడు. మొట్టమొదటిగా ఆయన మనల్ని సరిచేస్తున్నాడు, మన జీవితాన్ని సరిచేసే పనిలో ఉన్నాడు. ఆ మౌనములో ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యం. రెండవది, మనల్ని ఆయనను నమ్మటం నేర్పిస్తున్నాడు అనేది రెండవదిగా విన్నాము. మూడవదిగా, ఆయనను అర్థం చేసుకునే లేదా ఆయన తెలుసుకునే పరిపక్వతలోకి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు అనేది మూడవదిగా విన్నాం. దేవుడి వాక్యం మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.